ఉన్నారని పరిగెట్టుకుంటూ డ్రైవర్ కూడా వెనకాతలు వస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ పరిగెట్టెళ్తే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. ఇలా జరిగిందంటే పదండి అమ్మ పోలీస్ స్టేషన్కి. అమ్మ నాకు వద్దు, నాకు ఎవరన్నా ఇంకా పోలీసులు పంపించండి, మీకు ఓన్లీ డ్రెస్సే ఉంది, గన్న కూడా లేదు కదా మీ దగ్గర, వాళ్ళు ఎవరొకరు వచ్చి పొడిచేస్తారు ప్లీజ్ అనేసి అలా అలా భయపడిపోయింది. లేదండి మేడం, నేను చాలా సెక్యూర్డ్గా తీసుకెళ్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ చాలా క్యాజువల్గా సార్, అతని పేరు ఏముందో ఉంది, సో చాలా క్యాజువల్గా తీసుకొని వెళ్ళి కంప్లైంట్ రాసి రండి వెళ్ళండి అని అన్నాడు. మనం ఎంత కంప్లైంట్ చేసి అంటే మాకు ఆ టెన్షన్లో రైటింగ్ రావట్లేదు. రైటర్ మీరు చెప్తా ఉంటారు, వాడు కూడా అసలు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదండి, మనకి అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇది ఇలా జరిగింది. వెంటనే ఇంకో మాలా చౌదరి గారు అనేసి ఆమె పాపం వాళ్ళ హస్బెండ్ కూడా మర్డర్ చేయబడ్డారో ఏదోనండి. ఆయన రిటైర్డ్ మిలిటరీ మేజర్ అండి, ఆయన చిన్న పర్సన్ కాదండి ఆయన. సో ఆమె పాపం పెద్ద ఆవిడ, అలా అమ్మాయిని కూడా ఒకసారి కిడ్నాప్ చేశారంట. అలాగే ఆమెను కూడా 3 నెలలు దొంగ కేసులు పెట్టి 3 నెలలు దీనిలో తోశారంట. పెద్ద ఆవిడండి, పెట్స్ ఫేవర్ ఉమెన్ అనమాట ఆమె. సో అది ఆమె కూడా వెళ్ళి ఏసీపీ గారితో మాట్లాడుతుంది. అక్కడ ఉన్నారు వచ్చారు పోలీస్ స్టేషన్. మేము అది వేరే ఇష్యూ కాదండి, ఇదే దీని మీదే వాళ్ళది సైట్ ఉంది. మాకు ఇలా జరిగిందనగా వాళ్ళందరూ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. లంచ్కి వెళ్ళి ఇలాగ అనగానే ఇలా రమేశ్వరి గారిది ఇలాగైందంటే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వచ్చారండి, వాళ్ళ ఫ్యామిలీస్. సో ఇప్పుడు మీరు అక్కడ రైటర్ ఏం రాయట్లేదు, మీరు చెప్పిన విషయం సరిగా రాయట్లేదండి. మీరు రాయండి, మమ్మల్ని రాయమంటారేంటి, మీరు రాయొచ్చు కదా అంటే, లేదండి మేము టెన్షన్తో అసలు రాయలేకపోతున్నాం, రాయండి అంటే ఏదో రాశాడు. వీళ్ళందరూ ఈ చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ ఆ గ్రౌండ్లోకి, ఎఫ్సిఏ గ్రౌండ్లోకి మొత్తం ఒక 25 మెంబర్స్ ఫిమేల్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐలు, వాళ్ళు వీళ్ళు, మన అడిషనల్ ఏసీపీ గారు అందరూ వెళ్ళిపోయారండి. చూస్తే అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, మేమిద్దరమే స్టేషన్లో. మా డ్రైవర్ లోపలికి ఫోన్ చేశాడండి. అమ్మ వాళ్ళ మనుషులే బయట ఉన్నారమ్మా, నన్ను అడుగుతున్నారు ఇలాగనేసి. ఏంటి నువ్వేంటి అది ఇదంటే, లేదు సార్ నేను ఒక 5 days అయింది సార్ నేను వర్క్కి వచ్చే దగ్గరికి, నాకేం తెలియదు సార్, అది బయట అందరు ఉన్నారు, మీరు పోలీసులకు దగ్గరగా ఉండండి అమ్మ ప్లీజ్, లేకపోతే వచ్చేయండి అమ్మ, వెళ్ళిపోదామమ్మా ప్లీజ్ అమ్మ, వాళ్ళని సెక్యూరిటీ తీసుకొని. నేను భయపడిపోయి తను ఫోన్ చేసి మాకు చెప్తున్నాడు. సో అప్పుడు వాళ్ళని ప్లీజ్ అండి మాకు ఇప్పుడు అది కంప్లీట్ చేసి మాకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి అంటే చాలా టైం తీసుకుండేవారు. అది పని చేయలేదు, ఇది పని చేయలేదు, అలా పని చేయలేదని. ఓకే ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెంటనే లేదండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ఇప్పుడు అవదండి, ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామండి అని చెప్పారు. సో ఓకే కమ్ బ్యాక్ టు హోమ్ అనమాట. అప్పటి నుంచి కూడా లోపలికి కూడా వాళ్ళ మనుషులు వచ్చారా పోలీస్ స్టేషన్ బయట అండి, బయట ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. పోలీసులకు తెలుసా వాళ్ళు? అది తెలియదు, వాళ్ళకి తెలుసో లేదు ఇంకా మనకు తెలియదండి. ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది మీరు అప్పుడు చెప్పొచ్చు కదా. నా టెన్షన్ ఏంటంటే బయట కూడా వాళ్ళ మనుషులే ఉన్నారు సార్, ఇట్లా ఎంక్వైరీ అక్కడ ఎవరు మాట్లాడేందుకు మనుషులు లేరు సార్. ఇద్దరు కానిస్టేబుల్ ఎందుకు వీళ్ళు ఎందుకు వచ్చారు చూడండి అడగండి అని అంటే, ఏంటి మేడం అలా భయపడిపోతారు, అదే మమ్మల్ని భయపెట్టేస్తారు అనేసి కసురుకున్నారు వాళ్ళు. వీళ్ళందరూ సైట్కి వెళ్ళి నా టెన్షన్ ఏమిటంటే, ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను, మార్నింగ్ నుంచి ఎండలో ఉన్నాను, వాళ్ళందరూ పెద్దవాళ్ళని కొందరు పక్కన అక్కడ పెట్టడం చేశాను. ఇప్పుడు అమ్మో హైడ్రా వాళ్ళు ఇది మెజర్ చేసేస్తున్నారు, నా సైట్ ఎక్కడో నేను పట్టుకోవాలి, రోడ్లు వేస్తున్నారు కదని మళ్ళీ బ్రదర్ ఏమో హాస్పిటల్కి వెళ్ళారండి. వాడికి ఇవన్నీ వాసిపోయి ఇదంతా కట్ అయిపోయింది ఆ ఫైట్లో. నాకు ఇక ఈ నరమ్స్ అంటే ఇక్కడి నుంచి ఈ నరమ్స్ ఇవన్నీ పొంగిపోయాయండి. అంటే మొత్తం మీద అది జరిగింది. నేను మళ్ళీ సైట్లోకి వెళ్ళాను. అంత జరిగింది, అంత పెద్ద ఏరియా గచ్చిబౌలి అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత ఈ సీసీ కెమెరాలు ఏం లేవా అక్కడ? అదే నేను మాట్లాడుతున్నా సార్. బయట అంత పెద్ద పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ జరుగుతున్నప్పుడు ఎంత డిస్టెన్స్ లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా. షాప్స్ ఏం లేవా? షాప్స్ అవి ఏమి లేవండి, ఇటు లేవు అటు లేవు షాప్స్ అవి. అక్కడ ఏదైనా మనకు స్ట్రీట్ బస్ స్టాండ్ అండి, అది బస్ స్టాండ్ దగ్గరే జరిగింది. ఖచ్చితంగా బస్ స్టాండ్ దగ్గర కూడా ఇవి ఉంటున్నాయి కదా. పోలీస్ స్టేషన్ కాబట్టి ఉండాలనేది మన ఇది. పోలీస్ స్టేషన్ వాళ్ళు పెట్టుకోవడం ఒకటి, తర్వాత మామూలుగా జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం అంటే ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు కదా. ఏమోనండి నాకు ఎవరైనా ఇప్పుడు అంత ఆ విధంగా ఎవరు చూడలేదా పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎక్కడ చూడలేదని చెప్తున్నారు. ఏంటి అన్నట్టు అయ్యో మాకేం తెలియదండి అంటే వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. సో నేను ఒకటి చెప్తానండి శ్రీధర్ రావు గారి గురించి. ఇంకా చూడండి దెబ్బలు. దావూద్ ఇబ్రహీము
బాంబేలో అయితే మన హైదరాబాద్ స్టేట్కి మాత్రం శ్రీధర్ రావు అండి. ఇదైతే నేను చెప్పగలను. అంటే నేను విన్ని వాటిని బట్టి, నేను చేసిన వాటిని బట్టి. సో దీనికి నేనేమంటున్నా అంటే నాకు ఒకటే శ్రీధర్ రావు నుంచి నాకు ఆన్సర్ కావాలండి. మీరు మాట్లాడారా? నేను మాట్లాడలేదు. అంటే అప్పుడెప్పుడో వెనకాల కూర్చొని మాట్లాడిన తర్వాత మీరు ఆయన చూసారా? అంతే అండి. ఎందుకు మిమ్మల్ని చంపాల్సిన అదే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. నేను అడుగుతున్నది ఏంటంటే ఆయన నాకు చెప్పాలి, మన మీడియా సమక్షంలో కానీ, లేకపోతే సీఎం గారి సమక్షంలో కానీ, డీజీపీ గారి సమక్షంలో కానీ ఆయన వచ్చి చెప్పాలి. నన్ను ఎందుకు చంపాలని టార్గెట్ చేశాడు ఆయన. ఓన్లీ ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చాను చూసారా సార్.